హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రవంతి రాజు కెనడా కబుర్లు. సంక్రాంతికి ఎవరన్నా పిండి వంటలు వండుకుంటారు. నేను పచ్చడి పెట్టానండి, ఉసిరికాయ పచ్చడి. సో ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇక్కడ మాకు కెనడాలో బాగా మంచి ఉసిరికాయలు అయితే దొరుకుతాయి. అందుకని చెప్పేసి ఉసిరికాయ పచ్చడి ట్రై చేశాను, బాగానే వచ్చింది. అండ్ ఫస్ట్ ఉసిరికాయలన్నీ నీట్గా డ్రై చేసి పెట్టేసుకున్నాను, వాష్ చేసి. అస్సలు వాటర్ ఉండకూడదు, వాటర్ ఉంటే పచ్చడి పాడవుతుంది. అందుకని చెప్పేసి నీట్గా వాటర్ లేకుండా సన్ డ్రై చేసేసాను. సన్ డ్రై చేసేసుకొని ఆయిల్లో వేపుకున్నాను అనమాట. అండ్ దీనికోసం చింతపండు పులుసు ముందుగానే ఉడకపెట్టి ఉంచేసుకున్నాను. ఈ ప్రాసెస్కి అన్నీ కూల్గానే ఉండాలి. సో అందుకని ఏవేవైతే మనకు హాట్లో కావాలో అవన్నీ ఆయిల్, చింతపండు పులుసు ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో దానికి కావాల్సిన ఉప్పు, కారం ఇవన్నీ నేను 50 గ్రామ్స్, హాఫ్ కేజీకి నేను గ్రామ్స్లో తీసుకున్నాను. సో కప్ మెజర్మెంట్స్తో తీసుకున్నాను. ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతిపిండి ఇవన్నీ కలిపి వేసేసుకున్నాను అనమాట. కలిపి వేసేసుకొని ఫస్ట్ ముక్కలకి పట్టేలాగా నేను కలిపేసుకున్నాను అనమాట. అవన్నీ కలిపేసుకొని అప్పుడు చింతపండు గుజ్జు యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా లాస్ట్లో ఆయిల్, మనం హీట్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది చల్లార్చేసి అందులోనే వెల్లుల్లి అవన్నీ యాడ్ చేసేసుకొని ఆయిల్ని యాడ్ చేసేసుకున్నాను. ప్రాసెస్ అంతా బాగానే వచ్చింది, టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రవంతి రాజు కెనడా కబుర్లు. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.